మహేష్ బాబు నటించిన ఒకటి నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ అవడానికి కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిర్మాత అనిల్ సుంకర ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ విషయానికి తెలిసింది. ట్రైలర్ లాంచ్ని ఆపేయడం వల్లే సినిమాకు నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం మహేష్ ఎంతగానో కష్టపడుతున్నారు. కెరీర్లో తొలిసారి బాగా హెయిర్ పెంచి డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు నటించిన ఒక ఫ్లాప్ మూవీ ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిర్మాత చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. దాదాపు 10 ఏళ్ల క్రితం మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఒకటి నేనొక్కడినే చిత్రం వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. సుకుమార్ టేకింగ్, కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఫ్యాన్స్కి నచ్చలేదు. ముఖ్యంగా మహేష్ బాబుకి మానసిక సమస్య ఉన్నట్లు చూపించడం, కన్ఫ్యూజన్ డ్రామా నెగెటివ్గా మారాయి. దీనితో భారీ బడ్జెట్లో రూపొందిన ఒకటి నేనొక్కడినే నిరాశపరిచింది. కానీ మహేష్ ఫ్యాన్స్ కొంతమంది ఆ చిత్రాన్ని కల్ట్ మూవీ అని అభివర్ణిస్తుంటారు. ఈ చిత్రం గురించి నిర్మాత అనిల్ సుంకర రీసెంట్గా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కడి మాట వినడం వల్లే ఒకటి నేనొక్కడినే డిజాస్టర్ అయింది అన్నట్లుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. అనిల్ సుంకర మాట్లాడుతూ, ఒకటి నేనొక్కడినే చిత్రానికి ట్రైలర్ లాంచ్ చేయలేదు. ట్రైలర్ లేకుండానే ఆ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేశాం. మేం చేసిన బిగ్ మిస్టేక్ అదే. అప్పట్లోనే ఆ చిత్ర ట్రైలర్ని థియేటర్స్లో ప్రదర్శించాలని అనుకున్నాం. ట్రైలర్ లాంచ్ కోసం ఈవెంట్ కూడా ఏర్పాటు చేశాం. ట్రైలర్ లాంచ్ కోసం స్టేజి మీదికి వెళుతున్న టైంలో ఒక వ్యక్తి నాతో, ఈ ట్రైలర్ లాంచ్ చేస్తే సినిమాకి అస్సలు ఓపెనింగ్స్ ఉండవు అని చెప్పారు. దీనితో మేమంతా కంగారు పడి ట్రైలర్ ఆపేశాం. వాస్తవానికి ట్రైలర్లో సినిమా కాన్సెప్ట్ మొత్తం చెప్పేయాలనేది మా ఆలోచన. కానీ ట్రైలర్ లాంచ్ జరగలేదు. దీనితో థియేటర్స్కి వెళ్లిన ఆడియన్స్, మహేష్కి మానసిక సమస్య ఉందని తెలియగానే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అదే సినిమాకి పెద్ద మైనస్ అయింది. ట్రైలర్ లాంచ్ చేసి ఉంటే ఆడియన్స్ని, ఫ్యాన్స్ని ముందే ప్రిపేర్ చేసి ఉండే అవకాశం ఉండేది. అలా జరగకపోవడం వల్లే ఒకటి నేనొక్కడినే నిరాశపరిచింది అని అనిల్ సుంకర అన్నారు. వాస్తవానికి ఒకటి నేనొక్కడినే చిత్రంతో దూకుడు రికార్డులు బ్రేక్ చేయాలని అనుకున్నాం. అది జరగలేదు అని అన్నారు. చివరకు ఒకటి నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ అవడానికి ట్రైలర్ లాంచ్ చేయకపోవడం ఒక ప్రధాన కారణమని నిర్మాత వెల్లడించడం విశేషం. ఈ విషయానికి 10 ఏళ్ల తర్వాత బయటపడటం ఆసక్తికరం.